మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నాడు కార్పొరేటర్ గా జెండాను ఆవిష్కరించిన ఆ నాయకురాలు నేడు ఎమ్మెల్యే హోదాలో జెండాను ఆవిష్కరించి అభిమానుల సన్మానాలను అందుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత నియోజకవర్గంలో పలు చోట్ల అతిథిగా వెళ్లి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే హోదాలో వార్డులోకి అతిథిగా వచ్చిన లాస్యానందితను బీఆర్ఎస్ నాయకులు సన్మానాలతో ముంచెత్తారు. ఉదయం పికెట్ క్యాంప్ కార్యాలయం నుండి తన అనుచర వర్గంతో కలిసి కంటోన్మెంట్లోని పలు వార్డుల్లో జెండావిష్కరణ కార్యక్రమానికి అతిథిగా తరలి వెళ్లారు. కంటోన్మెంట్ 8వ వార్డులో బోయినపల్లి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు పలు చోట్ల జెండావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపి నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం 7వ వార్డులో సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 5వ వార్డు గృహలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు లాస్యానందిత వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. పనస సంతోష్, పింజర్ల మురళీ యాదవ్, నరేష్, మల్లేష్, శత్రుఘ్న్ మధు, రవికుమార్, ఉదయ్, ఉమేష్, జంగాల మురళీ యాదవ్, గజ్జల గోపాల్, హ్యాపీ టీం సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యే లాస్యానందిత వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చేదర్రావు కన్నుమూశారు. వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతుండగా అల్వాల్ వెంకటాపురంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి 1983 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. జనతా పార్టీ నుంచి గెలుపొందిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం రెస్ట్లో ఉన్న ఆయన ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడింది. బోర్డు ఉద్యోగులు, సిబ్బంది కలిసికట్టుగా కార్యక్రమానికి హాజరు కాగా అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను బోర్డు కార్యాలయంపై నిర్వహించారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ జాతీయ జెండాను ఎగురవేయగా హాజరైన వారంతా జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించి కంటోన్మెంట్ ప్రజానికానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ శాఖల హెచ్ఓడీలతో పాటు పలు శాఖల ఉద్యోగులు, యూనియన్ నాయకులు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడించారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కంటోన్మెంట్ వాసులకు సీఓ మధుకర్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముచ్చటగా మూడోసారి బీజేపీ కేంద్రంలో గెలుపొందుతుందని, నరేంద్ర మోదీ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారని, అంతేకాకుండా మల్కాజ్గిరి పార్లమెంట్లో బీజేపీ గెలుస్తుందని, ఎవరు పోటీ చేసినా గెలుపు ఖాయమంటూ జోషియన్ చెప్పడంతో పాటు ఇదే జరుగుతుంది అంటూ పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్కాజ్గిరి ఎంపీ సీట్ ఆశావహనేత మల్క కొమరయ్య తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల జాతీయ జెండాలను ఎగురవేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తన వంతుగా శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేంద్ర హిల్స్ బాలన్ రాయ్ సొసైటీలో తన నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలను మల్క కొమరయ్య టీం సభ్యులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్క కొమరయ్య శానిటేషన్ సిబ్బందికి తన వంతుగా వందలాది మంది సిబ్బందికి నిత్యావసర సరుకులను అందించారు. శానిటేషన్ సిబ్బంది సేవలు మరవలేనివని, ప్రధాని కూడా వారి సేవలను గతంలోనే ప్రశంసించారని, ఆయన బాటలోనే తన వంతుగా ఈ సహాయం అందించినట్లు మల్క కొమరయ్య తెలిపారు. మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీకి వస్తాయి. అందులో మల్కాజ్గిరి సీట్ కూడా, మన సీటు కూడా బీజేపీకి వస్తుంది. అందులో బీజేపీకి ఎవరు పోటీ చేసినా వాళ్ళందరినీ గెలిపేయాలని మన ప్రజలందరికీ కోరుతున్నాను. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్గా ఎంపీ సీట్ ఆశావహనేతగా కంటోన్మెంట్లో జె రామకృష్ణ సుడిగాలి పర్యటన నిర్వహించారు. 8 వార్డుల వారీగా పర్యటన చేయడంతో పాటు జాతీయ జెండాలను ఎగురవేసి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. వార్డుల వారీగా ఆహ్వానం అందిన ప్రతి చోట గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరికీ అన్ని హక్కులు కలిగి ఉన్నారని, అంతటి మహనీయుని సేవలు మరలేమని తెలియజేస్తూ జాతీయ జెండాను పలు వార్డులో రెపరెపలాడించడంతో పాటు అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను రామకృష్ణ తెలియజేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెటప్ మార్చారు. గాంధేయవాదులుగా తెల్లటి దుస్తులు ధరించి, తలపై తెల్లటి టోపీలు ధరించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల వార్డుల వారీగా పలుచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకుడు అమరేందర్ రెడ్డితో కలిసి బోయినపల్లితో పాటు పలు వార్డుల్లో కలిగి తిరుగుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటి స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకుడు పారసన్ని రామ్ కుమార్ 7వ వార్డులో పలుచోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా వెళ్లి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశభక్తితో వార్డు ప్రజలతో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని రామ్ కుమార్ అన్నారు. స్వాతంత్ర్యం తీసుకురావడానికి నాటి స్వాతంత్ర సమరయోధులు చేసిన కృషి ఎన్నటికీ మరవలేనిదని రామ్ కుమార్ అన్నారు. చిన్నతనం నుంచే దేశభక్తిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. జెండా ఆవిష్కరణ అనంతరం చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జార్జ్, అగస్టిన్, ప్రేమ్, విజయ్, ప్రవీణ్, కిరణ్, శ్రీనివాస్, నరేంద్ర గౌడ్, రవి, వాసు, సంచికోర్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ఆ నేత చుట్టేశారు. అతిథిగా ఆహ్వానించిన చోటుకల్లా వెళ్లి మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటారు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ వార్డుల వారీగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురేశారు. బోయినపల్లిలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళి అర్పించి తన కార్యక్రమాలు ప్రారంభించారు. బోయినపల్లిలో హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా పండుగకు అతిథిగా బొల్లు కిషన్ హాజరయ్యారు. రెండో వార్డులో ఇందిరమ్మ నగర్, మహాత్మా నగర్లో శ్రీహరి, వినోద్, శాంసన్ రాజుతో కలిసి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బొల్లు కిషన్ పాల్గొన్నారు. మూడో వార్డులో సీనియర్ నాయకుడు అష్రఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండావిష్కరణ కార్యక్రమానికి అతిథిగా బొల్లు కిషన్ పాల్గొని జెండా ఎగురవేశారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అతిథిగా వచ్చిన బొల్లు కిషన్ ను ఘనంగా సత్కరించారు. వార్డుల వారీగా జరిగిన కార్యక్రమాల్లో బొల్లు కిషన్ తో పాటు సీనియర్ నాయకులు బాలరాజ్, బంగారు, సదానంద్, హైదర్, నవాజ్, రాజు, పవిత్రన్, రాహుల్, గుడ్డుబాయ్, సిరాజ్, జ్ఞానసుందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన మార్కు చెదిరిపోకుండా ఏ కార్యక్రమం ఉన్నా ముందు వరుసలో ఉంటూ బొల్లు కిషన్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. జంపన్న భలే జోర్ మీదున్నారు. 1, 3, 6 అంటూ ఫార్చునర్ కారులో పరుగులు తీయడంతో పాటు అందరినీ పరుగులు పెట్టిస్తూ ఒకే రోజు హాఫ్ సెంచరీతో కథం తొక్కారు. బస్తీలో జాతీయ జెండాను రెపరెపలాడిస్తూ ఆయన ప్రయాణం సాగగా నేడు ఆయన వేగం జెట్ స్పీడ్ ని తలపించింది. కంటోన్మెంట్లోనూ పలువాడుల్లో సుడిగాలి పర్యటనతో జంపన ప్రతాప్ ముందుకు సాగారు. ఆహ్వానం అందిన ప్రతి చోట 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు జంపన్న స్పీడ్ అంటే ఇది అంటూ తెలియజెప్పారు. తన కుమారుడు ఓవైపు, జంపన్న యువసేన అధ్యక్షుడు మరోవైపు ముందుకెళ్లి అంతా సిద్ధం చేస్తుంటే మనవడితో కలిసి తాతకు ఉన్న క్రేజ్ ఇదని తెలియజెప్తూ రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అందించడంతో పాటు భారత రాజ్యాంగం అమలైన రోజు ఇదంటూ తెలియజెప్పారు. 1వ వార్డులోని న్యూ బోయిన్పల్లి, కడక్పుర, బోయిన్పల్లి చౌరస్తా, నేతాజీ నగర్, చిన్నతోకట, పెద్దతోకట, బాపూజీ నగర్ తో పాటు పలు బస్తీలు, 3వ వార్డులోని ఈద్గా, అంబేద్కర్ నగర్, మట్ఫోర్ట్, 6వ వార్డులోని సిక్ విలేజ్, సెంటర్ పాయింట్, సీతారామపురంతో పాటు పలు చోట్ల వరుసగా ఏర్పాటు చేసిన పదుల సంఖ్యలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. జంపన వెంట నేటి కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండి యాదవ్, కాంగ్రెస్ నాయకులు మరి అమరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు బిఎం శ్రీనివాస్, సిరాజ్, షకీబ్, చోటు, మౌలా, శశి, అజీత్, శ్రీకాంత్, ముస్లిం బోర్డు సభ్యులు హిజాఫుల్ రెహమాన్, అతాహుల్లా షరీఫ్, దుర్గయ్య, జాజుల క్రాంతి, రాములు, మున్నాభాయ్, సురేందర్, సయ్యద్, నారాయణ, లక్ష్మయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. బైక్ వదిలి వీలైతే కాలినడకన లేకపోతే ఫార్చునర్ వాహనంలో జంపన ప్రయాణం సాగగా బస్తీలో ఎదురైన ప్రతి ఒక్కరిని పేరు పరునా పలకరిస్తూ తన గుర్తింపును జంపన్న బదిలీ చేసుకున్నారు. మీ జబ్బులను నయం చేసే బాధ్యత మాదంటూ ముందుకొచ్చారు విఆర్ ఆసుపత్రి. మల్టీ స్పెషాలిటీతో సేవలు అందించడంతో పాటు అదే రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను సైతం నిర్వహించింది. కంటోన్మెంట్ బోయిన్పల్లికి చెందిన విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ ఆధ్వర్యంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విఆర్ ఆసుపత్రి సిబ్బంది వైద్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. నిత్యం రోగుల జబ్బులను నయం చేయడానికి కృషి చేసే వైద్యుల చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం చేయించడంతో పాటు అందరికీ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. వచ్చే గణతంత్ర దినోత్సవంలోపు తమ ఆసుపత్రిలో మెరుగైన మరిన్ని వైద్య సేవలతో పాటు సిటీ స్కాన్తో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, త్వరలోనే పనులన్నీ పూర్తి కానున్నట్లు ఆసుపత్రి ఎండీ నందకిషోర్ తెలిపారు. నిరుత్సాహంతో ఉన్న వారిని నవ్వించారు. మొండికేసి చప్పట్లు కొట్టని వారిని మల్లన్న మాటంటే మాట అని తెలియజెప్పి వారి చేత సహబాష్ అనిపించుకున్నారు. అక్కడ మోదీ, ఇక్కడ భానుక, వారు మాట ఇస్తే నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటానంటూ వారికి డెడ్ లైన్తో కూడిన హామీని అందించగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ హామీతో ఆనందంతో చప్పట్లతో స్వాగతించారు కాలనీవాసులు. కంటోన్మెంట్ 6వ వార్డులో సుడిగాలి పర్యటనతో పలుచోట్ల రిపబ్లిక్ డే వేడుకల్లో భానుక మల్లికార్జున్ పాల్గొన్నారు. సెంటర్ పాయింట్ అడ్డాతో మొదలుకొని కాలనీల వరకు ఆహ్వానం అందిన ప్రతి చోట పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపును భానుక మల్లికార్జున్ దక్కించుకున్నారు. అందరూ కార్యక్రమానికి వెళ్తే ఏం తీసుకెళ్లాలి అంటూ ఆలోచన చేస్తారు. కానీ భానుక మల్లికార్జున్ మాత్రం అక్కడున్న ఫ్రూట్స్ బండిని వెనువెంటనే కొనుగోలు చేసి అందరికీ అందించి వహ్వా మల్లన్న అనిపించేశారు. సెంటర్ పాయింట్ తో పాటు పలుచోట్ల 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. 6వ వార్డులోని తాడబన హనుమాన్ దేవాలయ సమీపంలో టెంపుల్ వ్యూ కాలనీతో పాటు పలుచోట్ల జాతీయ జెండాలను ఎగరవేసి వేడుకల్లో పాల్గొన్నారు. కాలనీలో సమస్యలతో
పలువురు అభివృద్ధి పనులు జరగకపోవడంతో నిరుత్సాహంగా ఉన్న విషయం గమనించిన భానుక మల్లికార్జున్ తన మాటలతో వారిలో కొత్త ఆనందాన్ని అందించారు. చప్పట్లు కొట్టడానికి వారు అంగీకరించకుండా ఉండడంతో వారి సమస్యను కూడా ఆయనే తెలియజేసి అందుకు కావలసిన నిధులు సైతం చెప్పి వారిని ఆశ్చర్యానికి గురి చేయగా, ఇన్ని ఆలోచించిన తను పనులు చేయకుండా ఊరుకుంటానా అని నెల రోజుల వ్యవధిలో పనులు చేయించే బాధ్యత తనదంటూ హామీ ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్తో ఇబ్బంది లేని తరుణంలో త్వరితగతిన పనులు పూర్తి చేసే బాధ్యత తనదంటూ హామీ అందించారు. సిమెంట్ రోడ్డు, బీటీ రోడ్డు ఈ 3 శాంక్షన్ చేసి వీళ్ళకి నిర్ణయించే బాధ్యత నాది. 1.5 మంత్లో కంప్లీట్ చేసే బాధ్యత నాది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అన్న రీతిలో బాసా స్టైల్లో మల్లన్న స్పీచ్ నేడు కొత్తగా కనిపించగా, మాట ఇవ్వడం కాదు అది చేసి చూపే తత్వం తనదంటూ వారిలో ఆయన చేసి చూపిస్తారన్న నమ్మకం కలిగించడం విశేషం. పదుల సంఖ్యలో జెండా పండుగలో తన టీంతో కలిసి పాల్గొనడంతో పాటు తన ప్రయాణానికి ఈరోజు బ్రేకులు లేవంటూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ దూసుకుపోయారు. వీలైతే ఒంటరిగా లేకపోతే మిగతా నేతలతో అంటూ పార్టీలు కాదు పనితనం ముఖ్యమంటూ పాండు పరుగులు పెట్టగా, చాలా రోజుల తర్వాత ఫుల్ ఫామ్తో అందరినీ పరుగులు పెట్టించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని పలు చోట్ల జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొన్నారు. బస్తీల నుంచి మొదలుకొని కాలనీల వరకు, సీసీ రోడ్లతో మొదలుకొని ప్రధాన రహదారుల వరకు ఎక్కడ జెండా ఏర్పాటైనా పాండును అతిథిగా రావాలంటూ ఆహ్వానం పలకగా, మైహునా అంటూ ఆహ్వానం అందిన ప్రతి చోట పాల్గొంటూ నేను మీకోసం వచ్చేశానంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని హర్షవర్ధన్ కాలనీ, భారత్ అవెన్యూ, సీతారామపురం, భవానీ కాలనీ, సంతోషపురి కాలనీ, కంటబస్తీ, థర్డ్ బండ్, సెంటర్ పాయింట్, అంబేద్కర్ నగర్, రెడ్డి కాంపౌండ్, నందమూరి నగర్, థవైపుర, ఆనంద్ నగర్, మహాత్మా మాతాజీ నగర్ తో పాటు పలు చోట్ల పదుల సంఖ్యలో జెండా వందన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి చోట నిర్హాలతో పాటు స్థానికులను పలకరిస్తూ ప్రస్తుతం ఉన్న సమస్యలు తెలుసుకుంటూ పాండు యాదవ్ ప్రయాణం సాగగా, ఈయన వెంట కృష్ణ, విశ్వనాథ్, మల్లేష్, జయరాం, జగదీష్, గణేష్, అబీద్, నరేష్, ఉమాకాంత్, నవీన్ బాలరెడ్డి, నవీన్ శరత్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 6వ వార్డులో తాను గతనాటి కంటే బలంగా ఉన్నానంటూ పాండు యాదవ్ పర్యటన సాగగా, ఎప్పుడు వచ్చామన్నది కాదు జెండా ఎగరవేసే అదృష్టం మనకు దక్కిందా లేదా అంటూ పరుగులు పెట్టేస్తూ నేటి కార్యక్రమంలో పాండు యాదవ్ సందడి చేశారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్, రమేష్ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కట్టకింద బస్తీలో జెండా ఆవిష్కరించి మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోందని సీనియర్ నాయకుడు మాచర్ల శ్రీనివాస్ తెలిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంచి పిల్లలకు ఫ్రూట్స్ అందించారు. కార్యక్రమంలో అరుణ్, రవి, సంతోష్, శ్రీలత, చంద్ర, రేఖ, రామకృష్ణ, సుజాత, మమత, శోభ, సులోచన తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ పలు చోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తుకారం గేట్లో శాస్త్రి, నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్డీ నగేష్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మోండా డివిజన్లో లోహియా నగర్, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆర్డీ నగేష్ యాదవ్ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండావిష్కరణ అనంతరం పండ్లు పంపిణీ చేసి నాటి స్వతంత్ర సమర యోధులు గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా పెద్ద ఎత్తున 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అతిథులుగా డబుల్ బెడ్రూమ్లకు చెందిన సీనియర్ సిటిజన్స్ ను ఆహ్వానించి వారి చేత జాతీయ జెండాను ఎగురవేయించారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటేలా పలు కార్యక్రమాలను డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు నిర్వహించారు. రాజకీయ నాయకులకు ఆస్కారం లేకుండా అసోసియేషన్ సభ్యులు ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను బస్తీ పెద్దలతో నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు బాలరాజ్, నరేష్, సందీప్, గౌస్, శ్రీనివాస్, రాము, యాదగిరి, సత్య, ప్రకాష్, సుదర్శన్, రాము, శ్యామ్, రఫీక్, అజీం తదితరులు పాల్గొన్నారు. 3వ వార్డ్ మట్ఫోర్డ్ ఉత్తరయ్య గుడిసెల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. అతిథులుగా వచ్చిన పోలీస్ సిబ్బంది చిన్నారులకు పలు సందేశాలను అందజేసి స్వీట్లు పంచి గిఫ్ట్లు అందజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరయ్య గుడిసెల్లో ఆశ్రిత రెయింబో జై భీమ్ కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతుల ప్రధాన మహోత్సవాన్ని శుక్రవారం సీనియర్ నాయకుడు ఉత్తరయ్య సారథ్యంలో నిర్వహించారు. చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడల పోటీలు ఏర్పాటు చేసి చదువుపై ఆసక్తి కలిగేలా చూడటం జరుగుతోందని ఉత్తరయ్య తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్ఖానా ఎస్ఐ నరేష్, సంస్థ రాష్ట్ర ఇన్ఛార్జ్ క్రాంతి కిరణ్, పర్వతాలు, నవ్య, సందీప్ తో పాటు స్థానిక నాయకులు శ్రీనివాస్ యాదయ్య, నారాయణస్వామి, రజనీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఈజ్ బెస్ట్
జై శ్రీరామ్ అనే నినాదాలతో దేశభక్తి గీతాలతో లష్కర్పుర వీధులు మారుమోగాయి. సికింద్రాబాద్ కొత్త ఎల్లయ్య హైస్కూల్ మక్తల ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం 900 అడుగుల భారీ మువ్వన్నెల పతాకాన్ని ర్యాలీగా ఊరేగించారు. మాజీ మంత్రి సనత్ నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి తిరంగా ర్యాలీ ప్రారంభించారు. వివిధ వేషధారణల్లో ఉన్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, అత్తెల్లి మల్లికార్జున గౌడ్, మక్తల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జలంధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, కొమరం భీం తదితర వేషాలతో చిన్నారులు జాతీయ సమైక్యత, సమగ్రత, ఆధ్యాత్మిక చింతనలను ప్రతిబింబించారు. సోమసుందరం వీధిలోని కొత్త ఎల్లయ్య హైస్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ మంజు టాకీస్, పార్క్ లేన్, మహాత్మా గాంధీ విగ్రహం, మహంగాళి పోలీస్ స్టేషన్, సుభాష్ రోడ్, బాటా, దర్గా, ప్యాట్నీ సెంటర్ల మీదుగా స్కూల్ వరకు చేరింది. కాగా అతిపెద్ద జాతీయ పతాకాన్ని, వేషధారణలను దారి పొడవునా ప్రజలు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. మారేడుపల్లిలో తన నివాసంలో మొదలెట్టి అనంతరం డివిజన్ల వారీగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. నివాసంలో వేడుకలు పూర్తయిన అనంతరం మంజు థియేటర్ వద్ద కొత్త ఎల్లయ్య హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ జాతీయ జెండా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం శ్యామలకుంటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక చివరిలో అమీర్పేట్ డీకే రోడ్లో తలసాని ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడంతో పాటు యువత క్రీడల పట్ల ఆసక్తి కనపరచాలంటూ సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం జాతీయ జెండా ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఓ ప్రాణం కాపాడేందుకు ఎల్ఓసీ పత్రాన్ని అందజేసి వారింట ఆనందాన్ని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అందించారు. సికింద్రాబాద్ సీతాఫలం మండిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో వేడుకలకు తన కుమారుడు రామేశ్వర్తో కలిసి హాజరైన పద్మారావు జాతీయ జెండాను ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన ఎల్ఓసీ పత్రాన్ని దరఖాస్తుదారుడి కుటుంబానికి అందించి ఆపద సమయంలో తాను తోడు ఉంటారంటూ తెలియజేశారు. పలుచోట్ల కార్పొరేటర్లతో పాటు ముఖ్య నేతలు జాతీయ జెండాలు ఎగరవేయగా త్రివర్ణ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి మార్కెట్లో జాతీయ జెండాను ఎగరవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మార్కెట్ కమిటీ సభ్యులు తెలియజేశారు. మార్కెట్లో రాజకీయాలు ఎలా ఉన్నా గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటూ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాలరెడ్డితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అధికారులతో కలిసి వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను మార్కెట్ కార్యాలయంలో ఎగరవేయడంతో పాటు అందరికీ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించి స్వీట్లను పంచిపెట్టారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మడిశెట్టి గిరిధర్, గౌతమ్, అసోసియేషన్ నాయకులు సోమా దేవేందర్ రెడ్డి, రాజరెడ్డి, మిర్యాల, కమిషన్ ఏజెంట్లు వెంకన్న, గ్రేడ్ 2 అధికారి కాజా, గ్రేడ్ 3 అధికారి జహంగీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ సీట్ ఆశావహ నేత మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావుతో కలిసి పలు జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. పలు వార్డుల్లో జాతీయ జెండాలను ఎగరవేయడంతో పాటు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శ్రీ గణేష్ తెలియజేశారు. వార్డుల వారీగా మురళీధర్రావుతో కలిసి పర్యటన చేపట్టడంతో పాటు తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. ప్రతి చోట శ్రీ గణేష్ ఎంట్రీతో స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. వారి సన్మానాలు అందుకుంటూ జాతీయ జెండాను రెపరెపలాడించారు. కార్యక్రమంలో ముద్రా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్, బీజేపీ సీనియర్ నాయకురాలు నాగినేని సత్యతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మన రాజ్యాంగాన్ని అంత గొప్ప రాజ్యాంగం కాబట్టి దీన్ని భావితరాలకు దీని గురించి వివరిస్తాడు, అందరికీ పాటిస్తాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వీలైతే తాను లేకపోతే మరో అనుభవజ్ఞ నేత ఇలా ఆహ్వానం అందిన ప్రతి చోట గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరగబోతుందంటూ కాంగ్రెస్ నాయకుడు గజల్ భరత్ తెలియజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డులో పలుచోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించడంతో పాటు తనతో పాటు సీనియర్ నాయకుడు కొత్త సంజీవ్ రెడ్డితో కలిసి పలుచోట్ల వేడుకలకు హాజరయ్యారు. గాంధీనగర్ లో రాజేష్ మల్లప్ప ఆధ్వర్యంలో కొత్త సంజీవ్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కాకాగూడ, బాలాజీనగర్ తో వాసు, వేణు, బుజ్జి, రవిరాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పలు కార్యక్రమాలతో సాయి, సంజీవరావు, పూర్ణచంద్ర తో పాటు పలువురు పాల్గొన్నారు. 8వ వార్డులో పలుచోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహ కన్నన్ పాల్గొన్నారు. వీలైన చోట్ల సొంతంగా, మరికొన్ని చోట్ల అతిథిగా హాజరవుతూ జాతీయ జెండాను ఎగరవేశారు. కంటోన్మెంట్ పారిశుద్ధ కార్మికులతో కలిసి ప్రధాన చౌరస్తాలో వేడుకలు నిర్వహించడంతో పాటు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్లో నరసింహ కన్నన్ తెలియజేశారు. బస్తీలు, కాలనీలో జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అందరికీ స్వీట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు.
చాలా రోజుల తర్వాత ఈ నేత కంటోన్మెంట్ లో ఎంట్రీ అయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆహ్వానం మేరకు వార్డులో పలుచోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరామనగర్, రసూల్పుర తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమానికి హాజరైన పిడమర్తి రవిని శాంసన్ రాజుతో పాటు సీనియర్ నాయకులు ఘనంగా సత్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంతోనే అందరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని పిడమర్తి రవి అన్నారు. కార్యక్రమంలో మురళి, మల్లేష్, రాజేష్ యాదవ్, స్వరూప, అఫ్జల్, భాస్కర్, జహంగీర్, పాండు, అజయ్, సూరి, శ్రీహరి, సత్యనారాయణ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోయినపల్లిలోని సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. భరతమాత వేషాధారణలో చిన్నారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. స్వాతంత్ర సమరయోధుల పోరాట పటిమను తెలియజేస్తూ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. చిన్నారులకు స్వీట్లు అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను చైర్మన్ రందిర్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా పాల్గొన్నారు. జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. బోయినపల్లి ఎక్స్ రోడ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 1వ వార్డులోని స్నేహపురి కాలనీ, వాయునగర్, సంజీవయ్య నగర్, హనుమాన్ నగర్, చిన్నతొక్కట, నేతాజీ నగర్, కడక్పుర, స్వర్ణభారతి కాలనీ, బాపూజీ నగర్, దోబిగట్, శివాలయం, పెన్షన్ లేని తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని బోర్డు మాజీ సభ్యురాలు నల్లికిరణ్ పలుచోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బూసారెడ్డిగూడ, శ్రీరంగ గార్డెన్, సయ్యద్ జలాల్ గార్డెన్, ఫ్రెండ్స్ కాలనీ తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నల్లికిరణ్ నిర్వహించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ సుడిగారి పర్యటన చేస్తూ కాలనీలు, బస్తీలలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ కాలనీ, గంగయ్య బస్తీ, రవి కాలనీ, తిరుమలగిరి విలేజ్, ఫుట్బాల్ గ్రౌండ్, లాల్ బజార్, సెంట్రల్ పట్టి తదితర ప్రాంతాల్లో తన అనుచరులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యులు పారసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీలు నిర్వహించారు. కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం, ఆదర్శ్ నగర్, బొల్లారం, అంబేద్కర్ యువ సంఘం, రజక సంఘం, వివేకానంద కాలనీ, రిసాల బజార్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సుశీల్ గౌడ్, చంద్రకుమార్, ప్రవీణ్, రవికుమార్, మధుబాబు, సురేందర్, వినయ్, శివ, సలార్, మహేష్ జనార్దన్తో పాటు పలువురు లోకనాథం వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నేనే ఇక్కడ నేనే అన్నట్లుగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పర్యటన సాగింది. బోయినపల్లిలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 2వ వార్డులో వాడవాడలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు. అన్నానగర్, అంబేద్కర్ సంఘం, కట్టమైసమ్మ, కృష్ణానగర్, ఇందిరమ్మ నగర్, ఇలాహి మసీద్, రసూల్పుర, శ్రీలంక బస్తీ, గన్ బజార్, 313 గ్రూప్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా వెళ్లి మువ్వన్నెల జెండాను టిఎన్ శ్రీనివాస్ ఎగురవేసి స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, నరసింహ, ఆంజనేయులు, శ్రీను, శ్యామ్రెడ్డి, ప్రకాష్, మల్లేష్, వాహబ్బాయ్, అజ్జుబాయ్, ఉస్మాన్, భిక్షపతి, శ్రీనివాస్, అషర్, అజయ్, రాకేష్, ఉదయ్, సంపత్, సాగర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నాడు ఉద్యమంలో పనిచేసిన ఆ ఉద్యమ నాయకుడు వేడుకలను ఆయన గురువర్యులు ఘనంగా నిర్వహించి వారి మధ్య ఉన్న బంధాన్ని చాటి చెప్పారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన ఉద్యమకారుడు యాసిన్ జన్మదిన వేడుకలను బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ఘనంగా నిర్వహించారు. ఎప్పుడూ తన వెంట ఉంటూ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే యాసిన్ పుట్టినరోజును గజ్జల నగేష్ ఆధ్వర్యంలో యాసిన్ జన్మదిన వేడుకలు జరిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాసిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గజ్జల నగేష్ వెంట యాసిన్ కంటోన్మెంట్ లో కీలక పాత్ర పోషించారు. పలు ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉద్యమకారునిగా యాసిన్ గుర్తింపు తెచ్చుకున్నారు. గజ్జల నగేష్ కు ప్రియ శిష్యుడిగా కొనసాగుతూ పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉండటంతో యాసిన్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది. తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులకు, నాయకులకు యాసిన్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్కు నాయకుల వద్ద అరుదైన గౌరవం దక్కింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముప్పిడి మధుకర్ చేతుల మీదుగా మువ్వన్నెల జెండాను మర్రి రాజశేఖర రెడ్డి ఆవిష్కరింపచేశారు. అనంతరం ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో బోయినపల్లి మూవీ స్పాట్ వద్ద నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను ముప్పిడి మధుకర్ తెలిపారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ జెట్ స్పీడ్ వేగంతో డివిజన్లో సుడిగాలి పర్యటన చేస్తూ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏకదాటిగా జాతీయ జెండాలు ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఫ్యాట్ మార్కెట్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, అంబేద్కర్ నగర్, శివాజీ నగర్, మనోహర్ థియేటర్,
సిమ్రాన్ పార్క్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా కార్పొరేటర్ హాజరై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. పలు పాఠశాలలు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కొంతం దీపికా నరేష్ అందించారు. బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ 3వ వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ ఆహ్వానించిన ప్రతి చోటుకు వెళ్లి జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నానగర్, మట్ఫోర్ట్ తదితర ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా బిఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. హరికృష్ణ, చిన్న, బఫీ, నాగరాజ్, కిట్టు, అరుణ్, శ్రీధర్, నరేష్, రాజేష్, భిక్షపతి, రమేష్, సౌమ్య తదితరులు జెండావిష్కరణ కార్యక్రమంలో బిఎన్ శ్రీనివాస్ వెంట పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ కంటోన్మెంట్ లో సుడిగాలి పర్యటన చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2వ వార్డు ఇందిరమ్మ నగర్, 3వ వార్డు కార్ఖానా, తిరుమలగిరి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అతిథిగా గజ్జల నగేష్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జంగిలి రాజు, సత్యనారాయణ, రావుల సతీష్, యాసిన్, నిత్య, మురళి, మీసాల యాదగిరి, నగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శంకర్రావు తనయురాలు, బీజేపీ నాయకురాలు సుష్మిత 2వ వార్డులో జరిగిన పలు కార్యక్రమాలకు అతిథిగా తరలివచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి సుష్మిత అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ఫ్రూట్స్, చాక్లెట్స్ ను అందించారు. సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, గంజి వంశీ, వైశాలి, రాము, మురళి, శ్రీశైలం, కిషోర్, మహేందర్, ఆంజనేయులు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ 3వ వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొసైటీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే గణతంత్ర దినోత్సవం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక, పరమేష్, శ్రీకాంత్, సాయి, సూరి, దర్గా రవి, లావణ్య, శైలజ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5వ వార్డు కాకగూడ, దర్జీ బస్తీ తదితర ప్రాంతాల్లో తేలుకుంట అరుణ్ జ్యోతి, సతీష్ కుమార్ గుప్తా దంపతులు అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బీజేపీ నాయకురాలు నాగినేని సరిత సారథ్యంలో జెండా పండుగను నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాగినేని సరితను పలువురు ఘనంగా సత్కరించారు. గన్ రాక్, పెద్ద కమేళ, ఓల్డ్ గాంధీనగర్తో పాటు పలు చోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు శ్రీ గణేష్, గణలింగం, మోహన్, సుధీర్, సుబ్రహ్మణ్యం, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు రంగా రవీందర్ గుప్తా 7వ వార్డులో పలు చోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు. లాల్ బజార్ టాక్సీ స్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న రవీందర్ గుప్తాను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ప్రేమేందర్, జార్జ్ రీనా, గోపి, సంగీత్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, వినోద, మారియా, శ్యామల తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అంజిరెడ్డి ఆధ్వర్యంలో లలితానగర్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న వెన్నెలను నాగిరెడ్డితో పాటు అంజిరెడ్డిలు ఘనంగా సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశభక్తి చాటేలా జెండాలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 7వ వార్డులో బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు తేజ్పాల్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను న్యూ గాంధీనగర్లో నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి సీనియర్ సిటిజన్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఫ్రూట్స్ ను తేజ్పాల్ అందించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. మహాత్మా గాంధీ పోరాట పటిమను గుర్తు చేశారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రీటా, జయ, జయశ్రీ, ఆర్తి తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ డివిజన్లో పలు చోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి డివిజన్ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆకుల రూప హరికృష్ణతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ సంతోష్ యాదవ్ పాల్గొన్నారు.
మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ గండి మైసమ్మ దేవాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు బస్తీవాసులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియన్తో పాటు పలువురు బస్తీవాసులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించిన శ్రావణి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకున్న ఆమెను మరియన్ అభినందించారు. కంటోన్మెంట్ 4వ వార్డు ఎల్ఐసి కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాలనీ అధ్యక్షుడు దుబాక కిషన్ రావు జాతీయ జెండాను ఎగరవేసి కాలనీ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అతిథిగా హాజరైన పనస సంతోష్ను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 3వ వార్డు శ్రీదేవి దండుమారమ్మ దేవాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకను రవికాంత్ కృష్ణల ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల్లో పరమేష్, గణేష్, అశోక్, శ్రీనివాస్ శర్మ, దర్గరవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 3వ వార్డు మట్ఫోట్లో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బస్తీ నాయకులు రాకేష్, బల్లేష్, భాస్కర్, వంశీ, మధు, అంజీ, రవి, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ హిల్ స్ట్రీట్ స్కూల్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకులు సందీప్, అంజన్ కుమార్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్, స్నాక్స్ అందజేశారు. పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మోండా డివిజన్ జయప్రకాష్ నగర్ లో జెండా పండుగ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ జెండాను సీనియర్ నాయకులు సానది శ్రీనివాస్ ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కృష్ణస్వామి, రాజు, మల్లేష్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జోడీ బ్రదర్స్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారుతిగౌడ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోయినపల్లి చిన్నతోకటలో సంజీవయ్య నగర్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎండీ అశోక్ కుమార్, యాదవరావు, సోషల్ వర్కర్ రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్డగుట్ట డివిజన్ లో కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తుకారం గేట్, శాంతినగర్, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం గార్డెన్ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద 54 ఫీట్ల అడుగుల్లో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. జగన్నాథం, భూపతి, యగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మోనా డివిజన్ రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ వద్ద జితు గుప్తా ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకులతో పాటు స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్, సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మోండా డివిజన్లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్ ఆధ్వర్యంలో పలు చోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, రాష్ట్ర నాయకుడు శ్రీ గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ నయీం 2వ వార్డులో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. రసూల్పురాలో ఉద్బో స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరెస్పాండెంట్ సీతారాం, హెడ్ మాస్టర్ నజీర్, వర్ష, అడ్మిన్ ఇన్ఛార్జ్ సీతాదేవిలతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి మైదానంలో కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. కంటోన్మెంట్ 4వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు విజయానంద్ పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. దేశభక్తితో వేడుకలు జరుపుకోవడం జరుగుతోందన్నారు. టోపీ శంకర్, విజయానందులతో పాటు పలువురు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొల్లారంలో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ కు అతిథిగా హాజరయ్యారు. కంటోన్మెంట్ 6వ వార్డు తిరుమలగిరి లాల్ బహదూర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. కాలనీ వాసులంతా కలిసికట్టుగా వేడుకలు నిర్వహించారు. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించి జాతీయ గీతం ఆలపించారు. ఎన్డీ నరేందర్, బి తులసిరాజన్, లక్ష్మీనారాయణ, వెంకటరమణ, దామోదర్ రెడ్డి, ప్రతాప్, అతీఫ్, ఆసిన్, నయీం తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, బంగా. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముదిరాజ్ బీఆర్ఎస్ భవన్లో జరిగిన జెండావిష్కరణ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి పాల్గొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు చోట్ల నరసింహముదిరాజ్ జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీలో మొదటిసారి కాలనీ అధ్యక్షురాలు సురేఖ జాతీయ జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించి జాతీయ గీతం ఆలపించారు. కాలనీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సురేఖ అసోసియేషన్ సభ్యులతో కలిసి గాంధీ హౌస్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 75వ రిపబ్లిక్ డే వేడుకల స్పీడ్ న్యూస్ చూద్దాం.
కంటోన్మెంట్ బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్తిని సంస్కృత కళాశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ భానుతు సురేందర్, పాఠశాల హెడ్ మాస్టర్ కిషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరగగా జాతీయ జెండా ఎగరవేసి విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులంతా సోదరభావంతో ఎల్లప్పుడూ ఐకమత్యంగా ఉండాలంటూ కళాశాల ప్రధానాచార్యులు భాను సురేందర్ కోరారు. కంటోన్మెంట్ 1వ వార్డులో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధరరావుతో పాటు కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ శ్రీ గణేష్ పాల్గొన్నారు. వార్డు అధ్యక్షుడు శంకర్తో పాటు సీనియర్ నేతల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని వికాస్ మంచ్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. సీనియర్ నాయకులతో పాటు వికాస్ మంచ్ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వికాస్ మంచ్ ఉపాధ్యక్షులు రామడుగు దామోదర్, ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్, గొల్లపల్లి రాజు, కాటరం ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ మడ్ఫోర్ట్లోని అంబేద్కర్ హౌస్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథులుగా కార్ఖానా ఎస్ఐ నరేష్, మడ్ఫోర్ట్ కళాశాల ప్రిన్సిపల్ షెడ్రిక్ పాల్గొని జాతీయ జెండా ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు వెంకటరాములు, రంగస్వామి, రోషప్ప, సందీప్, వెంకట్, సాయికృష్ణ, మల్లికార్జున్, లోకేష్, సుందర్, కనకసుందర్, మధుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ చిన్నతోకట్లోని నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు జాజుల క్రాంతి ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో జరిగిన వేడుకల్లో జాతీయ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. కార్యక్రమంలో అతిథిగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ పాల్గొని దాడిగా సందీప్ రాజుతో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు. కార్యక్రమంలో అడ్డగుట్ట డివిజన్ మాజీ అధ్యక్షుడు గంటరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని బాలరాయ్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేసి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను బీజేపీ నేతలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, కనకరాజు, వినోద్ యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైంది. ఫ్లైఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనం పక్కకు నిలిపి చూడవలసిందిగా కారు యజమానికి సూచించాడు. కారు పక్క కాపినా కిందకు దిగేలోపు ఇంజన్ భాగం నుంచి మంటలు బయటకు రాగా వెనువెంటనే కారు మంటలు చుట్టుముట్టాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. స్పాటుకు చేరుకున్న పోలీసులు భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పగా కారు మొత్తం కళ్ల ముందే అగ్నికి ఆహుతవడంతో కన్నీరు మున్నీరయ్యారు కారు యజమాని. బాపూజీ నగర్కి చెందిన యజమాని ఇప్పుడు వాహనంను రిపేర్ చేయించుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.